Hello. వెల్కమ్ టు ఫ్రూటోపియా. మీ ఆర్డర్స్ని ఎలా చెక్ చేయాలి, ఎలా మేనేజ్ చేయాలి అనేది ఈ వీడియోలో నేను చూపిస్తాను. సో మన fruitopia.net అనే పేజ్ని ఓపెన్ చేస్తే మీకు ఇలా ఓపెన్ అవుతుంది. ఇందులో మీకు రైట్ సైడ్ లాగిన్ పేజ్ ఉంది. ఇక్కడ మీకు మొబైల్ నెంబర్ అండ్ పాస్వర్డ్ మీ వాట్సాప్ నెంబర్కి మేము షేర్ చేస్తాం. సో యూజర్ ఐడి ఈస్ యువర్ మొబైల్ నెంబర్, పాస్వర్డ్ అనేది నేను మీకు షేర్ చేస్తామన్నమాట. సో ఎగ్జాంపుల్ మీకు ఒక డెమో అకౌంట్తో చూపిస్తున్నాను. సో మొబైల్ నెంబర్ వచ్చేసి 999999, పాస్వర్డ్ ఈస్ మేము ఆల్రెడీ సెట్ చేసాం, అది ఒక పాస్వర్డ్ లాగిన్ చేస్తున్నాం. సో లాగిన్ చేసిన వెంటనే మీకు కంప్లీట్ డీటెయిల్స్ అనేది ఇలా ఉంటుంది. సో ప్రజెంట్ అది ఫ్రూటోపియా డెమో కాబట్టి ఫ్రూటోపియా డెమో అని పైన డిస్ప్లే అవుతుంది. లేదు అంటే కనుక ఇక్కడ మీ పేరు డిస్ప్లే అవుతుంది. ఫ్రూటోపియా డెమో దగ్గర మీ పేరు డిస్ప్లే అవుతుంది అనమాట. సో కిందకు వస్తే మీరు జనరల్ డీటెయిల్స్ అనేది చూడొచ్చు. సో జనరల్ డీటెయిల్స్లో యూజర్ కోడ్, ఫుల్ నేమ్, మొబైల్ నెంబర్, మీరు ఎప్పుడు రిజిస్టర్ అయ్యారు, మీ స్టేటస్ ఏంటి, యాక్టివా ఇన్యాక్టివా అనేది కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఇక్కడ ఉంటుంది. సో మీ అడ్రస్ డీటెయిల్స్కి వచ్చేసరికి స్టేట్, సిటీ, పిన్ కోడ్, ఏరియా, ఫుల్ అడ్రస్, డెలివరీ లొకేషన్, లైక్ మీరు ఎప్పుడైతే డెలివరీ లొకేషన్ మాకు ఇస్తారో ఆ లొకేషన్ ఇక్కడ కనబడుతుంది. ఇది కంప్లీట్ మీ పోర్టల్, మీ డీటెయిల్స్, మీ బేసిక్ డీటెయిల్స్. సో ఇక్కడ మీరు ఏదైనా ఎడిట్స్ చేయాలనుకుంటే అక్కడ ఎడిట్ అని క్లిక్ చేస్తే మీకు ఇక్కడ మీ ఫుల్ నేమ్, మొబైల్ నెంబర్ ఇవన్నీ ఇక్కడ కనబడుతున్నాయి కదా. ఇక్కడ మీరు అడ్రస్ ఒకవేళ చేంజ్ చేయాలనుకుంటే ప్రజెంట్ అశోక్ నగర్లో ఉంది కదా, బిహెచ్ఎల్ లేదా చందానగర్ లేదా మదీనాగూడ ట్రై చేద్దాం. సో మదీనాగూడ అని పెడుతున్నాం. మదీనాగూడ పిన్ కోడ్ వచ్చేసి 500050. సో ఇది ఎంటర్ చేసి ఇక్కడ మీ ఫుల్ అడ్రస్ అనేది మీరు ఎంటర్ చేయాల్సి వస్తుంది. ఒకవేళ అప్డేట్ చేసుకుంటే మీ కొత్త అడ్రస్ ఏదైతే ఉందో, ప్రజెంట్ ఉన్న అడ్రస్ కాకుండా కొత్త అడ్రస్ ఇక్కడ నేను అప్డేట్ చేస్తున్నాను. సో వెంకటేశ్వర అపార్ట్మెంట్, ఫ్లాట్ నెంబర్ 101, ఫ్లాట్ నెంబర్ 101 మదీనాగూడ. సో ఇక్కడ హైదరాబాద్ పెట్టచ్చు లేదా లైక్ పర్వాలేదు. సో ఇక్కడ మీరు ఎగ్జాంపుల్ మీరు క్రోమా, మా ల్యాండ్మార్క్ క్రోమా, యాక్చువల్లీ ఇక్కడ ల్యాండ్మార్క్ కూడా మీరు క్రోమా అనేది మెన్షన్ చేయొచ్చు. కింద ల్యాండ్మార్క్ క్రోమా, నియర్ క్రోమా అని పెట్టేసి మీరు ఇక్కడ క్రోమా సెర్చ్ చేసి మదీనాగూడ అని సెలెక్ట్ చేస్తే మీకు ఇక్కడ కన్ఫర్మ్ లొకేషన్ ఖచ్చితంగా చేయాల్సి ఉంటుంది. సో అప్పుడే మీకు లొకేషన్ కన్ఫర్మ్ సక్సెస్ఫుల్లీ అనే మెసేజ్ వచ్చి మీకు అప్డేట్ చేయడానికి ఛాన్సెస్ ఉంటుందన్నమాట. సో ఇక్కడ అప్డేట్ అయిపోయింది చూసండి. ఇక్కడ మీ పిన్ కోడ్ ఎంత 502032 ఉండేది, ఇప్పుడు 500050. ఏరియా, బి, ఫుల్ అడ్రస్ ఇవన్నీ కూడా అప్డేట్ అయిపోయినాయి. సో ఒకవేళ మీ ఫోన్ నెంబర్ కనుక చేంజ్ చేసుకోవాలంటే సేమ్ ఎడిట్ ఆప్షన్కి వెళ్ళి అక్కడ మీ ఫోన్ నెంబర్ని తీసేసి కొత్త ఫోన్ నెంబర్ ఎంటర్ చేసి అప్డేట్ చేసేసుకోవచ్చు. ఇప్పుడు మనం సబ్స్క్రిప్షన్ డీటెయిల్స్ చూద్దాం. సో ఇక్కడ సబ్స్క్రిప్షన్ ట్యాబ్ అని కనబడుతుంది కదా, ఈ సబ్స్క్రిప్షన్ డీటెయిల్స్ ఇప్పుడు మనం చూద్దాం. ఫస్ట్ ఓల్డ్ సబ్స్క్రిప్షన్ అక్టోబర్ 14 నుంచి అక్టోబర్ 9, సెకండ్ క్యాన్సిల్డ్ ఆర్డర్స్, థర్డ్ ఇమ్యూనిటీ బూస్టర్ అనే ఒక 3 ప్లాన్స్తో డిఫరెంట్ సబ్స్క్రిప్షన్స్ అనేది మీకు కనబడుతుంది. ఫస్ట్ 14th అక్టోబర్ నుంచి 9th నవంబర్ వరకు. సో ఆ సబ్స్క్రిప్షన్ డీటెయిల్స్ ఓపెన్ చేస్తే మనకి 24 days అనేది ఒక మంత్. సో బట్ అక్కడ 20 డెలివరీస్ మాత్రమే ఉన్నాయి. ఇక్కడ చూసుకుంటే మీకు క్లియర్డ్ అని ఉన్నాయి. ఏంటి అంటే కనుక ఇవి పాస్ చేసిన రోజులు. మీకు చూసుకుంటే కనుక ఇక్కడ 20 డెలివరీస్ కనబడ్డాయి కదా, ఇంకో 4 డెలివరీస్ అనేది మీకు ఆటోమేటిక్గా వేరే కొత్త సబ్స్క్రిప్షన్ క్రియేట్ అవుతుంది. ఇలా క్లియర్డ్గా ఉన్న ప్రతిదీ కొత్త సబ్స్క్రిప్షన్లో క్రియేట్ అవుతుంది. సో అది నార్మల్గా స్టాండర్డ్ ప్లాన్ది, ఇది క్యాన్సిల్ ఆర్డర్ది. సో ఇక్కడ మీకు క్యాన్సిల్ ఆర్డర్ అనేది క్లియర్గా చూపిస్తుంది. సో ఆ 4 సబ్స్క్రిప్షన్స్ ఇక్కడ యాడ్ అవుతాయి అన్నమాట. డెలివర్డ్, ఇది డెలివర్ చేస్తే మన డెలివరీ బాయ్ అక్కడ మీకు ఆటోమేటిక్గా డెలివర్డ్ అయిపోతుంది. చూసుకుంటే కనుక అక్టోబర్ 14 నుంచి నవంబర్ 9 వరకు ఒక సబ్స్క్రిప్షన్ ఉంటే స్టాండర్డ్ ప్లాన్లో మీకు క్యాన్సిల్డ్ ఏవైతే పెండింగ్ ఉన్నాయో ఇది నవంబర్ 11 నుంచి 14 వరకు ఆటోమేటిక్గా వచ్చేసింది. సో దాని తర్వాత అది క్యాన్సిల్ ఆర్డర్స్లో పట్టింది. దాని తర్వాత మీకు కొత్త సబ్స్క్రిప్షన్ అనేది యాడ్ చేసుకున్నారు. సో ఆ కొత్త సబ్స్క్రిప్షన్ నవంబర్ 15 నుంచి వచ్చింది. సో దాంట్లో మీరు చూసుకుంటే కనుక పెండింగ్ 15 ఆర్డర్స్, డెలివర్డ్ 41 ఆర్డర్స్, క్యాన్సిల్డ్ 14 ఆర్డర్స్. వీళ్ళు 3 months ప్లాన్ని నేను మీకు డెమో ఇస్తున్నాను అనమాట. ఇక్కడ 15 ఆర్డర్స్ పెండింగ్లో ఉన్నాయి, క్యాన్సిల్డ్ ఆర్డర్స్ 14లో ఉన్నాయి. ఒకవేళ ఇది డెలివర్డ్ ఆర్డర్స్ 41లో ఉన్నాయి. సో ఒకవేళ మీరు ఈ ఆర్డర్స్ని కనుక మేనేజ్ చేసుకోవాలి అనుకుంటే కనుక మీరు ఆర్డర్స్లోకి వెళ్ళి
ఈ ఆర్డర్స్లో మీరు ఇక్కడ స్టేటస్లో పెండింగ్ అని పెడితే ఇక్కడ నుంచి మీరు మీ ఆర్డర్స్ని క్యాన్సిల్ చేసుకోవచ్చు. సో ఎగ్జాంపుల్ మీకు క్యాన్సిల్ చేసి నేను ఒక 3 to 4 ఆర్డర్స్ నేను క్యాన్సిల్ చేసి చూపిస్తాను. ఎగ్జాంపుల్ 25th, 27, 28, 29 ఈ 4 ఆర్డర్స్ మనకు వద్దు అనుకుంటున్నాం. సో ఎగ్జాంపుల్ మనం 25th క్యాన్సిల్ చేసి చూపిస్తా చూడండి మీకు. సో ఇప్పుడు ఇది పెండింగ్లో ఉన్నవి 25th ఆర్డర్ క్యాన్సిల్ చేస్తే అక్కడ మీకు 25th ఆర్డర్ ఉండదు. అలా సింగిల్గా క్యాన్సిల్ చేసుకోవచ్చు, లేదా మల్టిపుల్ ఇలా సెలెక్ట్ చేసుకొని 29, 28, 27 ఈ పెండింగ్ ఆర్డర్స్ ఏవైతే ఉన్నాయో మల్టిపుల్ సెలెక్ట్ చేసి క్యాన్సిల్ చేసుకోవచ్చు. సో ఇక్కడ చూసుకుంటే కనుక మీకు అక్కడ ఆర్డర్స్ కనబడవు, క్యాన్సిల్లోకి వెళ్ళిపోతాయి. సో ఇది 20, 29, 28, 27, 25 ఈ మనం పెండింగ్లో ఉన్నవి క్యాన్సిల్ చేసేసుకున్నాం అనమాట. సో ఇది మీరు సబ్స్క్రిప్షన్లో చూసుకుంటే యాక్టివ్ సబ్స్క్రిప్షన్లో ఇది మీది యాక్టివ్ సబ్స్క్రిప్షన్. సో ఇందులో కనుక మీరు చూసుకుంటే మీరు ఇందాక చూసింది పెండింగ్ ఆర్డర్స్ 15 ఉండే, ఇప్పుడు 11 ఉన్నాయి. క్యాన్సిల్డ్ ఆర్డర్స్ 14 ఉండే, ఇప్పుడు 18 ఉన్నాయి. ఎందుకంటే ఆ 14 పెండింగ్లో నుంచి క్యాన్సిల్లోకి వెళ్ళిపోయాయి. సో ఇలా మీరు కంప్లీట్గా మీ ఆర్డర్స్ అనేది మేనేజ్ చేసుకోవచ్చు అన్నమాట. ఇట్లా మీరు మేనేజ్ పెండింగ్, డెలివర్డ్, క్యాన్సిల్డ్ అని ట్రాక్ చేసుకోవచ్చు. ఇప్పుడు మీరు పేమెంట్, మీరు పాతది ఏదైతే పేమెంట్ చేస్తారో అది చూడాలనుకుంటే కనుక ఇక్కడ మీరు చూసుకోవచ్చు. కస్టమర్ November 15th